ఆడ నేను అది పెట్టలే, మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్ని తీసేస్తారు. ఓ అబ్సీన్ కంటెంట్ పెట్టినా, అందుకే నేను దాన్ని బ్లర్ చేసి పడేసినాం. కొన్ని న్యూస్ ఛానళ్ళు వచ్చినాయి, టోటల్ న్యూస్లు ఎక్సెట్రా ట్వీట్లలో. బెంగాల్లో షరియా లా ప్రకారము ట్రీట్మెంట్ ఇచ్చి కొడతారు చూడు, అట్లా కొడుతున్నారు అమ్మాయిలని, మహిళలని. మనోడు ఏమని ట్వీట్ కొడతాడు, ఇన్ అవర్ ముస్లిం రాష్ట్ర దేర్ ఆర్ సర్టన్ రూల్స్ ద ఉమెన్ ఈస్ ట్రీటెడ్ ఫాలోయింగ్ ది సేమ్ వే చోప్రా ఎమ్మెల్యే హమీదుల్ రెహమాన్ ఆన్ చోప్రా అసాల్ట్ వీడియో. చోప్రా అసాల్ట్ వీడియోలా కొడుతుంటే మా ముస్లిం రాష్ట్ర నీ అయ్యా జాగిరా అని అడుగుతున్నా. ముస్లిం రాష్ట్ర ఎడికని వచ్చింది? అసదుద్దీన్ ఓవైసీ నోట్లో ఇంగ్లం పడ్డదా ఇప్పుడు? అరే నీ ఇంట్లో పీనికెళ్ళా ఏం మాటలు మాట్లాడుతున్నారా? హిందూ రాష్ట్ర అంటేనేమో నీకు సెక్యులర్ భావాలు గుర్తొస్తాయి, మళ్ళీ ఇప్పుడు ముస్లిం రాష్ట్ర అని అన్నప్పుడు నాకేం రావాలరా? నీకొక న్యాయం నాకొక న్యాయమా? నీకు సెక్యులర్ వాదము, నేనేమో నీ వాంఛన్ బతుకు వాదమా? ఎమోషన్స్ నాకు ఉండయా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా, మణిపూర్ అని మాట్లాడతారు కదా, మళ్ళీ కుర్చీ మడతపెట్టి ఎడబడుకున్నారు అని అడుగుతున్నా. ఎందుకు పోతలేరు అని అడుగుతున్నా. ఆ సంఘాలు ఏమైనా అడుగుతున్నా, హ్యూమన్ రైట్స్ సంఘాలన్నీ మహిళలను ఇట్లా చేస్తుంటే మీ నోట్లలో మన్నుపడ్డదా అని అడుగుతున్నా. ఆ జర్నలిస్టులను అడుగుతున్నా, ఆ సెలబ్రిటీలను అడుగుతున్నా, మీకు అండాల కాకులు ఓడిచినాయి అని అడుగుతున్నా. ఇది మీకు కనబడతలేదా అని చెప్పి గర్జిస్తున్నా. థూ మీ బతుకులు జడా అని చెప్పి మీ జిందగీలను ధిక్కరిస్తున్నా. పెద్ద మాటలు మాట్లాడతారు. ఇగో ఇంకీలు మాట్లాడతారు. ఇండియా యూజింగ్ తాలిబాన్ నెట్వర్క్స్ టు న్యూట్రలైజ్ పాకిస్తాన్ బేస్డ్ ఫార్మర్ సిఐ ఆఫీసర్ షారా ఆడమ్స్ మాట్లాడతారు. వేర్ ఈజ్ ద ప్రూఫ్ మేడం? వేర్ ఈజ్ ద ప్రూఫ్? యూ మే ర్యాంట్ లైక్ ఎ మొరాన్, బట్ యు ఆర్ నాట్ హియర్ టు లిజన్ లైక్ ఎ మొరాన్. We demand proofs, and that too in a logical fashion. You may be representing CIA, but I am representing my Bharat, and so it is my fundamental right to know the evidences in this matter. గాయ్ గత్తర నడుస్తుంది దేశం మీద ఫ్రెండ్స్. కేవలం రాజకీయం మీద ఆగిపోకుండ్రి. బార్డర్లా గన్ను పట్టుకునే సైనికుడు మీరు కాకపోవచ్చు, పెన్ను పట్టుకున్న సైనికుడు గన్రి. ఆలోచించే ఒక ఆయుధం గన్రి. ట్రిగర్ చేస్తేనే ల్యాండ్ మైన్ పేలుతుందని అని అంటారు. వీళ్ళు ట్రిగర్ చేసుడు కాదు, మన మీద వెయిట్లు వేస్తున్నారు. మన పిన్ బ్లాస్ట్ కావాలిగా, ఆటో బ్లాస్ట్ కావాలిగా, తిప్పి కొట్టాల్సిన రోజులు వచ్చినాయి. మిజైల్ వార్ చేసి బుల్లెట్ ఫైర్ చేసే వార్ కాదు. నేను ఎన్నోసార్లు చెప్పిన, ద వార్ హ్యాస్ చేంజ్డ్ ఇట్స్ కోర్స్ ఆఫ్ గేమ్. ఈరోజు బుల్లెట్ ఫైర్ చేయాల్సిన అవసరం లేదు. ఒక దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన వార్, దేశ ప్రజలను దేశ ఖిలాఫ్ చేసిన అది వార్, దేశ మీడియాను సొంత ప్రజల మీదికి ఉసుగొలిపి వాళ్ళ మనసులలో విషబీజాలు నాటే తత్వం కూడా వార్. యుద్ధం తన డైరెక్షన్ మార్చింది, యుద్ధ నీతి డైరెక్షన్ మార్చింది. ఆ యుద్ధ నీతిలా మన బుద్ధి ఏమైంది అన్నదే నా ప్రశ్న, నా తపన. లాజిక్ కోసం పోదాం, లాగులొడదిద్దాం. బికాస్ ఏ ప్రపంచంలో ఎవరు అన్నారు ఫ్రెండ్స్, ఇది విన్నప్పుడల్లా నాకు ఒక ఆనందం రెట్టింపు అవుతుంది. ఈ స్మార్టీ కో హమ్ మా కేతే హై. అమ్మ అంట మీ మట్టిని ఎవడు పిలిచిండు చెప్పు? అది నేర్పిండ్రు మనకు మన పూర్వీకులు. ఈ స్మార్టీ కో హమ్ మా కేతే హై. దేశ్ సే బడ్కే కుచ్ నహీ.